అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ ఇప్పటి రోజు విశాఖపట్నంలో చేయబోయే కార్యక్రమం ప్రజల పక్షాన సమాజంలో ఈరోజు చితికిపోయి ఎంతోమంది అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఒక రంగాన్ని ప్రత్యేకంగా ఆ ఇష్యూని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కదిలి వచ్చేటట్టు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు భవన నిర్మాణ కార్మికులకే కాకుండా ఈ ఇసుక పాలసీ విధానం పైన ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన లక్షలాది మందికి ఉపాధి కోల్పోయారు, ఎకానమీ కూడా దెబ్బతినిపోయింది అనేది స్పష్టంగా మనందరికీ తెలిసిన విషయమే. దానికి అనుగుణంగా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి అనేక జిల్లాల్లో భవన నిర్మాణ కార్మికులతో సహా కార్యక్రమాలు చేయడమే కాకుండా జిల్లా కలెక్టర్లకి ప్రతి జిల్లాలో కూడా పార్టీ తరఫున మెమరాండంలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయమని కోరడం జరుగుతోంది. అందులో భాగంగానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకి సంఘీభావం తెలపడానికి కోసం ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం విశాఖపట్నంలో రేపు మధ్యాహ్నం 3ంటికి ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకులు, జన సైనికులు, జిల్లా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మా జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమానికి ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని విశాఖపట్నానికి తరలి వస్తున్నారు. మా పార్టీ కార్యక్రమాల్లో అందరికన్నా ఏ పార్టీలలోని లేని విధంగా మహిళలు ప్రత్యేకంగా ఒక ప్రాధాన్యతతోటి, ఒక గౌరవంతో, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, నమ్మకంతో, రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు రావాలనే తపనతోటి చాలామంది వీర మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. ఉదయం నుంచి మాకు అందుతున్న సమాచారం, ఈరోజు పెద్దలు లక్ష్మీనారాయణ గారు, చంద్రశేఖర్ గారు కూడా వివిధ ప్రాంతాల్లో విశాఖపట్నంలో కార్మికులతో మాట్లాడి సంఘీభావం తెలుపుతున్నాం, మీరందరూ కదిలండి అన్నప్పుడు వారి ఉత్సాహం, వారి మద్దతు కూడా పూర్తి స్థాయిలో ఉందని చాలా స్పష్టంగా మాకు కనపడుతుంది. ఈ తరుణంలో అనవసరంగా మరి సోషల్ మీడియా ద్వారా కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసి ఈ మీటింగ్కి మరి మీ పర్మిషన్స్ లేవని, పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని అటువంటి ప్రచారాలు ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. జనసేన పార్టీ వీటిని ఖండిస్తోంది. 28వ తారీఖునే మేము ఈ పర్మిషన్ కోసం అప్లై చేశాం. అధికారులు కూడా మాకు సహకరించి 30 తారీఖునే మాకు పోలీస్ పర్మిషను, జీవీఎంసీ పర్మిషను అన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. సో రేపటి కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లీగల్గా, అధికారికంగా ఈ పర్మిషన్స్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా మాకు సహకరిస్తున్నారు. చిన్న చిన్న ఏర్పాట్ల విషయంలో కొంచెం డైరెక్షన్స్ మారచ్చేమో కానీ స్థలాలు మారచ్చేమో తప్ప ఈ కార్యక్రమం మాత్రం 100% విజయవంతంగా కార్మికుల కోసం మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కదిలొచ్చే విధంగా 100% చాలామంది పాపం ఉపాధి కోల్పోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న దుస్థితిని గమనించి ఈ ముఖ్యమంత్రి గారు కనువిప్పి వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా శాంక్షన్ చేసేస్తారని మేము నమ్ముతున్నాం. నేను ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, ఈ కార్యక్రమం మేము రాజకీయ లబ్ధి కోసం చేయడం లేదు. భవన నిర్మాణ కార్మికులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అఖిల పక్షం నిర్వహిస్తే బాగుంటుంది, మీ తెలంగాణలో మీరు చేసిన పోరాటాన్ని ఇక్కడ కూడా చేయండి అని అంటే స్వార్థం లేకుండా మేము అన్ని రాజకీయ పక్షాలను కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరడం జరిగింది. సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి జనసేన పార్టీని తరఫున మేమందరం కూడా మా అధ్యక్షుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపటి కార్యక్రమం విజయవంతం చేయడానికి స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా రాత్రింపగలు శ్రమించి కష్టపడి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇంకా ఉత్సాహంతో చేసి జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా మనం రేపటి కార్యక్రమం నిర్వహించాలని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారు. రేపు ఉదయం కళ్యాణ్ గారు విశాఖపట్నం చేరతారు. ఆ తర్వాత మేమందరం కూడా ఈ లాంగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేసి ఇదివరకు అనుకున్న గాంధీ విగ్రహం దగ్గర నుంచి కాకుండా ఉమెన్స్ డిగ్రీ కళాశాల దగ్గరికి ఆ ప్రాంగణంకి వెళ్దామని మరి పోలీసు వారి అనుమతితోటి ఆ కార్యక్రమం కూడా కొంతవరకు ఒక 500 మీటర్లు జరిపి అక్కడ డయాస్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
రాజకీయంగా అనేక సందర్భాల్లో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు, అన్ని జిల్లాల్లో పర్యటించారు. పేద కుటుంబాల తరఫున వాళ్ళ తరఫున నిలబడతామని పదే పదే ఆయన ఉపన్యాసాలు ఇచ్చుకుంటూనే వచ్చారు. కానీ ఇంతమంది జీవితాలు కోల్పోతుంటే, ఇంతమంది ఉపాధి కోల్పోతుంటే, ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వలన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 నుంచి 70 లక్షల కుటుంబాలే కాకుండా ఎంతోమంది బాధల్లో ఇబ్బందుల్లో పడుతున్న యువతని చూసి ఇప్పుడైనా కదిలి వస్తారని, ఆ కదిలి రావడానికి కోసమే ఈ కార్యక్రమం మీ అందరం చేపట్టామని మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. ఇది మన కోసం, మన రాష్ట్రం కోసం, మన అభివృద్ధి కోసం. ఈ పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నేను కోరుతూ, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ తోటా చంద్రశేఖర్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలోని ఖనిజ సంపద భారీ ఎత్తున దోచుకోబడింది. మట్టిని అమ్ముకున్నారు. ఇసుక దోపిడీ చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాని ద్వారా తెలుగుదేశం పార్టీలోని అనేక మంది నాయకులు వందల కోట్లు గడించారు, వేల కోట్లు సంపాదించారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ప్రతి చోట చెప్పడం జరిగింది. ఆయన చెప్పారు, తెలుగుదేశం హయాంలో వేల కోట్లు దోచుకోవడం జరిగింది, మేము రాగానే అవినీతి అంతమొందించే విధంగా మేము కార్యక్రమాలు చేపడతాం, కొత్త ప్రభుత్వ పాలసీలని తయారు చేస్తాం, తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదట గత ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఫ్రీ శాండ్ పాలసీ అంటే ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే రద్దు చేయడం జరిగింది. జూన్ 1వ తారీఖున ఇసుక విధానాన్ని రద్దు చేసేటప్పుడు మేము కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. దాని ద్వారా అవినీతిని అంతమొందిస్తాం, ప్రజలకి చాలా చౌకగా ఇసుక లభ్యమయ్యేటట్లు చేస్తాం అని అన్నప్పుడు ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణదారులు, భవన నిర్మాణ కార్మికులు ఎంతోగానో సంతోషించారు, ఎంతో ఆశగా ముఖ్యమంత్రి గారి వైపు చూశారు. కానీ ఆయన పాత ఇసుక పాలసీని రద్దు చేశారు. కానీ కొత్త ఇసుక పాలసీ తీసుకురావడానికి మూడు నెలల సమయం తీసుకున్నారు, దగ్గర 100 రోజులు. అంటే సెప్టెంబర్ 5వ తారీఖున వాళ్ళు కొత్త ఇసుక విధానాన్ని మళ్ళీ అనౌన్స్ చేశారు. ఈ కాలావధిలో జరిగినటువంటి జాప్యం అంటే జూన్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు మధ్యలో ఎటువంటి విధానం లేకపోవటం వల్ల, ఎటువంటి పాలసీ లేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయబడింది. దాని ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణదారులు ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. కొన్ని వేల కోట్లు ఈ రాష్ట్రానికి నష్టం చేకూరింది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఇసుక విధానం అనౌన్స్ చేశారు. 375 రూపాయలకే టన్ను ఇసుక మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గత 2 నెలల్లో ఎంత ఆదాయం వచ్చిందో నా దగ్గర అయితే సరిగా లెక్కలేవు, వస్తే 10-15 కోట్ల రూపాయలు వచ్చి ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికానికి 5 కోట్ల మంది ప్రజలు ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల కొన్ని వేల కోట్లు నష్టపోవడం జరిగింది. భవన నిర్మాణ రంగం టోటల్గా ప్యారలైజ్ అయిపోయింది. లక్షలాది మంది భవన నిర్మాణదారులు, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేకపోవటం వల్ల గత 4-5 నెలల్లో ఎంతోగానో నష్టపోయారు. తినడానికి కూడా తిండి లేకపోవటం, వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టడానికి కూడా ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి రావటం, అద్దెలు చెల్లించుకోలేని పరిస్థితి రావటం, దీనివల్ల ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఇది మనందరికీ విదితమే.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని చూస్తూ ఉన్నారు. ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంతో తాత్సారం చేస్తుంది, మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఇప్పటికైనా ఈ సమస్య గాంభీర్యతని దృష్టిలో పెట్టుకొని వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఒక కృత్రిమ కొరత, ఇసుక యాక్చువల్గా మనకు అది సహజ సంపద, అటువంటి ఇసుకని చాలా కృత్రిమంగా కొరత క్రియేట్ చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మళ్ళీ కిందకి నెట్టివేయడం జరగబడుతుంది. ఎన్నో లక్షలాది మంది వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఈరోజు దాపురించింది. అందుకే వీటన్నిటికీ పరిష్కార మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాలని రేపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక లాంగ్ మార్చిని విశాఖపట్నంలో పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీ తరఫున, ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున జనసేన పార్టీ చేసే డిమాండ్ ఒకటే, ఇది మ్యాన్ మేడ్ ప్రాబ్లం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో ఒక పెద్ద తప్పిదం ఏంటంటే సరైన ఇసుక విధానం అనౌన్స్ చేయకపోవటం వల్ల దగ్గర 4 నెలల కాలం ఎటువంటి పాలసీ లేకపోవటం వల్ల తర్వాత తీసుకున్న పాలసీలో కూడా ఎన్నో లూప్ హోల్స్, ఎన్నో లక్కిన సెప్టెంబర్ 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 70 వచ్చింది. ఆ తర్వాత 71 అని ఒకటి తీసుకొచ్చింది. మళ్ళీ తర్వాత మొన్న అక్టోబర్లో ఇంకో జియో తీసుకొచ్చారు. ప్రతిసారి వాళ్ళు ప్రొసీజర్ని చేంజ్ చేస్తూ వెళ్తున్నారు. నేను చాలామంది భవన నిర్మాణ కార్మికులతో చర్చ, వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్య ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. భవన నిర్మాణదారులని ప్రయత్నించాం. ఇప్పుడున్న పాలసీలో లూప్ హోల్స్ ఏంటి, మీకు ఏం కావాలి, అసలు ఇప్పుడున్న పాలసీ ఏంటి, ఎవ్వరికీ దాని మీద స్పష్టత లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఇసుక పాలసీ ఏంటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అంత కాంప్లికేట్గా చేసి పెట్టారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళు దోపిడీ చేశారు, వేల కోట్లు దోచుకున్నారు. కనీసం ఇసుక అయితే లబ్ధిత ఉపలబ్ధం అవుతూ ఉండేది, అవైలబుల్గా ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అవినీతిని నిరోధిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన అనౌన్స్ చేసిన పాలసీలో ఎన్నో డిఫెక్ట్స్ ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద కమిటీలు వేశారు. స్టేట్ లెవెల్లో మానిటరింగ్ కమిటీ, చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన, దాంట్లో పెద్ద అధికారులు ఉన్నారు. 10 మంది అధికారులు, అంతా సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీసు, ఈ లెవెల్ స్థాయి అధికారులు. ఏది ఈ శాండ్ పాలసీ చక్కగా అమలు జరిగే విధంగా వాళ్ళు గైడ్ చేయాలి. అలానే ప్రతి డిస్టిక్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో మళ్ళీ అంతా డిస్ట్రిక్ట్ లెవెల్ పెద్ద ఉన్నత అధికారులు దాంట్లో ఉన్నారు. ఇంతమంది అధికారులు కలిసి ఈ సమస్యని ఇంత జటిలం ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ సమస్య చాలా చిన్న సమస్య. జనసేన కనుక ఇస్తే మేము 5 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాము. శాండ్ మైనింగ్ అది మీరు కంట్రోల్ చేయండి, కానీ ఆ తర్వాత శాండ్ ట్రాన్స్పోర్టేషను ఎందుకు దాని మీద కంట్రోల్స్ పెట్టాలి, శాండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఎందుకు కంట్రోల్స్ పెట్టాలి, స్టాక్ యార్డ్స్ పేరుతో మళ్ళీ రెట్టిపైజవాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఇసుక విధానాన్ని అమలు చేయడానికి మళ్ళీ కొత్తగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి బాధ్యత ఇచ్చారు. ఆ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఈ ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేయటం లేదు. జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అధికారాల్ని వాళ్ళు సక్రమంగా వినియోగించడం లేదు. ఇప్పుడు కొత్తగా ఒక జీవో తీసుకొచ్చారు అక్టోబర్ మంత్లో. ఏమని, కొత్తగా మేము గ్రామ సచివాలయాల్ని అయితే క్రియేట్ చేశాం, గ్రామ వాలంటీర్స్ని నియుక్తి చేశాం. ఒక గ్రామంలో ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు గ్రామ సెక్రటరియట్ని అప్రోచ్ అవ్వాలి. గ్రామ వాలంటీర్స్ ఆ శాండ్ మైనింగ్ ఎలా అవుతుంది, శాండ్ రీచెస్లో మైనింగ్ ఎలా చేయాలన్నది ఇప్పుడు గ్రామ వాలంటీర్స్ సూపర్వైజ్ చేస్తారు. మీకు తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో కొత్తగా నియుక్తి చేయబడినటువంటి గ్రామ వాలంటీర్స్ ఎలా నియుక్తి చేయబడ్డారో, గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియుక్తి చేయబడ్డ ఎంప్లాయీస్ ఏ విధంగా నియుక్తి చేయబడ్డారో
అంటే ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం ఉందా? ట్రాన్స్పోర్టేషన్కి ఎన్నో లేయర్స్ పెట్టడం, కలెక్షన్కి లేయర్స్ పెట్టడం. ఈరోజు ఎవరికన్నా మీకు ఇసుక కావాలంటే ప్రొసీజర్ ఏంటో తెలియని పరిస్థితి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆధార్ కార్డు కావాలి, బిల్డింగ్ ప్లాన్ కావాలి, ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ఆ ఆన్లైన్ పోర్టల్లో ఎప్పుడు తెచ్చుకుంటుందో ఎవరికి తెలియదు. మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ చేస్తారు, 10 నిమిషాల్లో అంతర్ధానం అయిపోతుంది. ఏ స్టాక్ యార్డ్లో ఎంత శాండ్ ఉందో ఎవరికి సామాన్య ప్రజానానికి తెలియదు. కానీ కొంతమంది వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు మాత్రం ముందే దాని వివరాలు తెలియజేయబడతాయి. 10 నిమిషాల్లో ఆ స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి శాండ్ అయిపోతుంది. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఈ విధంగా ఇసుక కొరతని, కృత్రిమ కొరతని రాష్ట్ర ప్రభుత్వం తనంతట తనే క్రియేట్ చేసిందని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని చాలా సింపుల్గా సరఫరా చేయాల్సినటువంటి ఈ రాష్ట్రంలోని ఇది సహజ సిద్ధమైనటువంటి ముడిసరుకు, ఆ శాండ్ ముడిసరుకుని ఇంత రెడ్ టేపిజంలోకి తోసేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం ఏమాత్రం భావ్యం కాదు. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇప్పటికైనా త్వరగా మేల్కొని ఈ ప్రాబ్లంని వెంటనే సాల్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము 375 రూపాయలకి ఇసుక ధరని ఫిక్స్ చేసి ప్రజలకి చాలా తక్కువ ధరకి ఇస్తున్నామని. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక ట్రక్కు, అప్పటికి కూడా బ్లాక్ మార్కెటింగ్ అవుతూ ఉండేది, 20,000 రూపాయలు అయితే ఇప్పుడు అది ఒక ట్రక్కు శాండ్ 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా దాని రేటు పెరిగింది. విపరీతమైన బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, షార్టేజీ. కానీ ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే 50,000 పే చేస్తారో, ఎవరైతే 1,00,000 రూపాయలు పే చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎన్ని ట్రక్కుల శాండ్ అయినా దొరుకుతుంది. కానీ ఒక సామాన్యుడు అంత ధర బ్లాక్ మార్కెటింగ్లో పర్చేజ్ చేయలేని వాళ్ళకి మాత్రం శాండ్ ఇసుక దొరకట్లేదు. వీటన్నిటినీ సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో ఎంతో రెడ్ టేపిజం బాగా ఇన్వాల్వ్ అయింది. దీన్ని తగ్గించాలని, ఇసుక ధరల్ని నియంత్రించాలని, ఇసుక సక్రమంగా సరఫరా జరగాలని, ఇంకా రాష్ట్ర ప్రజల్ని ఏమాత్రం కష్టాల్లో ఊబిలోకి నెట్టకుండా. ఎందుకంటే ఒక భవన నిర్మాణం అయితే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది కుటుంబాలకి దాని ద్వారా ఉపాధి లభిస్తుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద ఆధారపడి 120 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, వుడ్ కానివ్వండి, ఫ్లోరింగ్ మెటీరియల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ మెటీరియల్ కానివ్వండి, అలా అనేక రకాల 120 యాన్సిలరీ ఇండస్ట్రీకి దాని ద్వారా ఉత్పత్తి లభిస్తుంది, కార్మికులకి ఉపాధి లభిస్తుంది. అలానే ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి 30 రకాల వృత్తులు, అది ఫ్లోరింగ్ చేయనివ్వండి, టాపీ చేసేవాళ్ళ టాపీ మేస్త్రి కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ప్లంబర్ కానివ్వండి, ఇటువంటి 30 రకాల వృత్తులు వాళ్ళు ఈ నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. సో దీని మీద లక్షలాది కుటుంబాలు, దగ్గర మన రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు, అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 1,50,00,000 మంది ప్రభావితం అవుతున్నారు మీరు తీసుకున్న ఈ పాలసీ ద్వారా. ఇప్పటికైనా మీరు త్వరగా దీని మీద దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రజలకి ఇసుక సక్రమంగా ఉపలబ్ధమయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తూ, మేము చేయబోయేటటువంటి రేపు లాంగ్ మార్చ్ ఏదో రాజకీయ ఉద్దేశంతో చేసేది కాదు. రాష్ట్ర ప్రజలు ఈ కష్టాల ఊబిలో చిక్కున్నారు, వాళ్ళ సమస్యలతో సతమతమవుతున్నారు, ఇప్పటికైనా మీరు మేల్కొనండి అని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే రేపు చేస్తున్నాం. దీన్ని ప్రజలందరూ సహకరించి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అండి, ఇప్పుడు స్థానిక ఎంపీగా పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ గారు, ఫార్మర్ IPS ఆఫీసర్, ఆయన కూడా మాట్లాడుకోరు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ప్రభుత్వం ఏదైనా పాలసీ చేస్తే అది అట్టడుగున ఉన్న వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించి చేస్తే అప్పుడు దేశం ముందుకు వెళుతుంది అని ఆయన చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఇసుక పాలసీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదే పాలసీ వల్ల అట్టడుగున ఉన్న వ్యక్తి తను కట్టుకోవాల్సిన ఇల్లు గురించి కన్న కలలు అతనికి ఎక్కడో దూరం అయిపోతున్నాయి. ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళుతున్నారంటే ఈ పాలసీ గురించి ఆలోచించాల్సింది చాలా ముఖ్యం. అవినీతిని అంతమొందించాలి, దానిలో ఏ విధమైన డౌట్ లేదు ప్రతి ఒక్కరికి. ప్రభుత్వాలు అవినీతి లేకుండా పనిచేయాలి. ఎవరైనా అవినీతిని చేస్తే వాళ్లకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వాలు అవినీతి చేశారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇసుక పాలసీలో. అందువల్ల ఈ విధంగా అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతూ ఏదైతే ఇసుక పాలసీని మనము కొత్తగా ప్రవేశపెట్టామో అది త్వరగా అమలులోకి రావడం చాలా ముఖ్యం. భవన కార్మికులను ఈరోజు మేము మాట్లాడితే గత 4 నెలల నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు, మా పిల్లలు ఏ విధంగా చదవాలి, మేము ఏ విధంగా బతకాలి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు కనీసం క్యాంటీన్లు ఉండేవి, ఆ క్యాంటీన్లు కూడా మూసేశారు. దాంతో మేము ఎక్కడ తినాలన్న ప్రశ్నను కూడా వాళ్ళ ముందుకు ప్రశ్నించారు ఈరోజు. కాబట్టి వీటన్నిటినీ తీసుకొని, ఎందుకంటే నిర్మాణ రంగం చాలా ముఖ్యమైన రంగం. మన భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట కూడా పట్టణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అర్బనైజేషన్ అంటాం. దీనివల్ల ఇళ్ల సంఖ్య పట్టణాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. దానికి ముఖ్యమైనది కావాల్సినది ఇసుక. ఈ ఇసుక విధానం స్పష్టత లేకపోవడం వల్ల, పాలసీ ఏర్పాటు చేయడంలో జరిగిన జాప్యం వల్ల, తర్వాత మొన్ననే కురిసిన వర్షాల వల్ల, అనేక కారణాల వల్ల ఈ భవన నిర్మాణ కార్మికులు చాలా నష్టపోయారు. ఏ విధంగా అయితే మత్స్యకారులకు జూన్ జూలై నెలల్లో వాళ్లను సముద్రంలోకి వెళ్ళకూడదు అంటాం, ఎందుకంటే ఆ కాలంలో మత్స్య సంపదను పెంచాలి కాబట్టి. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తుందన్నమాట. ఈ 2 నెలలకి మీకోసం ఆ కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తారో, ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, మన ఇసుక పాలసీ నిర్మాణం చేయడంలో, ఇసుక పాలసీ ప్రకటించడంలో జరిగిన జాప్యం, ఆ తర్వాత వరదలు, వర్షాలు, వీటన్నిటి వల్ల భవన నిర్మాణ కార్మికులు వారు వాళ్ళ ఉపాధి నుంచి దూరమయ్యారు. అందువల్ల వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వండి. కనీసం 10,000 రూపాయలు నెలకు కనుక ఇవ్వగలిగితే వారు ఏ విధంగా నష్టపోయారో ఆ నష్టం నుంచి వాళ్ళు కనీసం బయటపడగలరు. త్వరలో ఈ ఇసుక పాలసీని త్వరగా అమలు చేసి, ఇసుక అన్నది వెంటనే ఉపలబ్ధం అవుతుంది, అవైలబుల్ అవుతుంది అన్నది కూడా మనం గనక చేయగలిగితే ఈ ఆత్మహత్యల నుంచి మనం వాళ్ళను ఆపగలగాలి. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని చూస్తే ఆర్టికల్ 21 మీరు ఒకసారి చదివితే, ప్రతి మనిషికి దేశంలో స్వేచ్ఛగా మరియు జీవించే హక్కు ఒక ప్రాథమిక హక్కు. కానీ మన పాలసీ వల్ల ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఏ విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ విధంగా చేసుకోవడం చాలా దురదృష్టకరం. దీన్ని వెంటనే ప్రభుత్వం మేల్కొని ఈ పాలసీని వెంటనే అమలు చేయాలి. ఇందులో ఉన్న లోటుపాట్లను వెంటనే సరిచేయాలి. ఈ 4 నెలల నుంచి ఏ విధంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ ఉపాధి నుంచి దూరం అయ్యారో దానికోసం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యంగా జనసేన పార్టీ రేపు తలపెట్టిన లాంగ్ మార్చ్ యొక్క ఉద్దేశం. అందువల్ల ప్రభుత్వం మేల్కొని భవన నిర్మాణ కార్మికులు, దానితో పాటు మన ఆర్థిక రంగం కూడా కుంటుపడుతోంది. ఎందుకంటే ఇసుక లేకపోవడం వల్ల అన్ని నిర్మాణాలు ఆగిపోయాయి. దాంతో ఇది కూడా జిఎస్టీ కూడా మనకు తగ్గిపోతుంది. కాబట్టి ఆర్థిక రంగంలో కూడా మన రాష్ట్రం మళ్ళా వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మేల్కొని వెంటనే ఇసుక పాలసీని త్వరగా అమలు చేస్తూ, ఇందులో ఉన్న లోటుపాట్లను సవరిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు కావలసిన ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వం మేల్కోవాల్సిన ఉద్దేశంతో రేపు లాంగ్ మార్చ్ తలపెట్టడం జరిగింది. జనసేన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు ఈ లాంగ్ మార్చ్లో పాల్గొని ప్రజలకు కూడా ఈ ఇసుక వల్ల ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి, భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు ఏంటి అని అందరికీ తెలిసే విధంగా ఈ లాంగ్ మార్చ్ తలపెట్టడం జరిగింది. అందువల్ల ఈ లాంగ్ మార్చ్లో విశాఖ వాసులు మరియు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ లాంగ్ మార్చ్ విజయవంతం చేసి ప్రభుత్వం మేల్కొనే విధంగా మనమంతా చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్. జరిగే కార్యక్రమం
వైజాగ్లోనే కండక్ట్ చేయడానికి చూస్ చేసుకోవడం కారణం. మాకు భరోసా ఇచ్చేది రాష్ట్ర ప్రజలండి. వాళ్ళ తరఫున ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నిరంతరంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వలన ఇంత నష్టం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భారీ ఎత్తున ఆందోళన జరుగుతోంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు మేము బయటికి రావడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవ్వడంతో కొంచెం సమయం ఇద్దామని మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం. మా మొట్టమొదటి మీటింగ్లో కొన్ని రోజులు మనం ఇటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉందాం అనుకున్నాం. కానీ ప్రభుత్వం పెట్టిన ఈ తప్పుడు విధానాల వలన ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్పందించాల్సిన బాధ్యత మాకు ఒక పార్టీగా ఉంది. కాబట్టి మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. విశాఖపట్నం ఎందుకని మీరు అడుగుతున్నారు? రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా పాపం వలసలకు వెళ్ళే భవన నిర్మాణ కార్మికులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రత్యేకంగా వారి కుటుంబాలకి సంఘీభావం తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి జన సైనికులందరూ కూడా తరలి వస్తున్నారు. చేపట్టిన ఈ మార్చిలో ఇందాక చంద్రశేఖర్ గారు, లక్ష్మణ్ గారు అన్నట్టు ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి, అర్థం చేసుకోవాలి, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరిగేటట్టు ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా స్పందించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీలు ఆహ్వానించారు కదా, ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకండి కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్షులు వారు బీజేపీ నుంచి సంఘీభావం వ్యక్తపరిచారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వాళ్ళు కూడా సంఘీభావం తెలిపారు. ఇరు పక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. అయితే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వలన బీజేపీని ఇన్వైట్ చేశారు కాబట్టి మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని రామకృష్ణ గారు, మధు గారు మాట్లాడి చెప్పడం జరిగింది. ఇంకా మిగతా పార్టీలు మేము ఆల్రెడీ ఇన్వైటెడ్ బీఎస్పీ, కాంగ్రెస్, లోక్ సత్తా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది స్వార్థం లేకుండా మేము చేస్తున్న కార్యక్రమం కేవలం జనసేన పార్టీ కోసమే కాదు, అందరం కలిసికట్టుగా నిలబడి ప్రజల పక్షాన ఈ కార్యక్రమం చేస్తే తప్పకుండా వాళ్ళకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సార్ మీరేమో నిస్వార్థ ప్రయత్నం అంటున్నారు, అధికార పార్టీ ఏమో దీని అంటే పెద్ద స్వార్థం ఉందనుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలు అదే మాట మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? సమస్య ఏంటి అన్నది స్పష్టంగా ఈరోజు మీకు తెలియజేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే మీకు సంవత్సరానికి 2 కోట్ల టన్నుల ఇసుక కావాలి. ఎందుకంటే మనం అభివృద్ధిలో ముందుకు వెళదాం అనుకుంటున్నాం. అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే మన ఆర్థిక పరిస్థితి కూడా మెలుగొందాలంటే ముఖ్యంగా రోటీ కపడా మకాన్ అనేది అంటాం. మకాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇళ్ళు అన్నది చాలా ముఖ్యం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక స్కీమ్స్తో ప్రజలకు, పేదవాళ్ళకి ఇళ్ళు కల్పించాలన్న ఉద్దేశంతో కూడా అనేక స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఇసుక అన్నదాన్ని మనం కనుక ఆపేస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. అట్టడుగున ఉన్న మనిషి కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళలేడు. కాబట్టి ఈ దృష్టిలో మేమేమంటున్నామంటే పాలసీ చేయండి, అందులో కరప్షన్ వీలు లేకుండా చేయండి. ఖచ్చితంగా దానికి మా సపోర్ట్ ఉంటుంది. ఎప్పటికీ అవినీతి ఎప్పుడూ జరగకూడదు, బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు. ఇవన్నీ కూడా మనం ఆపగలగాలి. ఎట్ ది సేమ్ టైం పాలసీని కూడా తొందరగా తీసుకురావాలి. అది చాలా ముఖ్యం. అందుకనే మేము అడుగుతున్నది ఏంటంటే మీరు పాలసీ తీసుకురావడంలో లేట్ అయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి. 10,000 రూపాయలు నెలకు మీరు కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళు కూడా బతకాలి. ఎందుకంటే వాళ్ళు రోజువారీ కూలీ చేసుకుని బతికేవాళ్ళు. 1 నెల 4 నెలలు వాళ్ళకు ఉపాధి లేదంటే వాళ్ళ జీవితాలు మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి సానుభూతిగా మనం అందరికీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో మనీ వేస్తున్నాము. కాబట్టి అటువంటిది ఈ పాలసీ వల్ల ఎఫెక్ట్ అయ్యారు వీళ్ళంతా కూడా. కాబట్టి వారికి ఉపాధి కల్పించండి అన్నది మా కోరిక. ఇసుక పాలసీని అవినీతి చేయకుండా, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా ఉన్న వ్యవస్థను ఖచ్చితంగా తీసుకురావాలంటాం. కాబట్టి ఇది బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా, అవినీతి జరగకుండా కావాలంటే జనసేన పార్టీ కూడా దానిలో మీకు కావాలంటే మేము మద్దతు ఇస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి పైసా కూడా మనకు ప్రభుత్వ దీంట్లోకి వెళ్ళాలి, ఎవరి జేబుల్లోకి వెళ్ళకూడదు. ఈ బ్లాక్ మార్కెటింగ్ అన్నది ఆగాలి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ కూడా వెళ్ళి విఘాతాలకు అవి వాడబడతాయి. కాబట్టి అటువంటివి జరగకుండా ప్రభుత్వాన్ని మేము ఈ లాంగ్ మార్చ్ ద్వారా కోరుతున్నాం అన్నమాట. ఇందులో ఆశాస్పదమైన విషయం ఏంటంటే జనసేన ఏది చేసినా అది టీడీపీ వెనుకొని నడిపిస్తుంది. అంటే బీజేపీ ప్రొటెస్ట్ చేయొచ్చు,
బీజేపీ వాళ్ళు బిచ్చవెత్తి ఈ ఇసుక ఉపలబ్ధత మీద వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అంటే బీజేపీ పార్టీని కూడా టీడీపీ పార్టీ వెనుక నడిపిస్తుందా? ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇసుక దొరకలేదని ప్రొటెస్ట్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు, భవన నిర్మాణదారులు రోడ్డెక్కారు, లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పీపుల్ రోడ్డెక్కారు. వాళ్ళందరి వెనక టీడీపీయే ఉందా? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అవి కూడా టీడీపీ ప్రోద్బలంతోనేనా? ఇవన్నీ హాస్యాస్పదం. ఇప్పుడు రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి, కానీ దేన్నైనా మీరు సంశయించండి, కానీ జనసేన సిన్సియారిటీని, జనసేన కమిట్మెంట్ని మాత్రం మీరు సంశయించకండి. ఏ పార్టీలో అయినా కూడా ఎటువంటి గ్రీడ్ లేకుండా, ఆశ లేకుండా ఏదైనా పార్టీ పనిచేస్తుందంటే అది ఒక్క జనసేననే. జన సైనికులు మాత్రమే అటువంటి కార్యాలని చేపడతారు. సో జనసేన చిత్తశుద్ధిని మాత్రం మీరు శంకించొద్దని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎస్, మాకు అవకాశం ఇవ్వండి. 5 రోజుల్లో ఈ రాష్ట్రంలోని ఇసుక సమస్యని సాల్వ్ చేసే సొల్యూషన్ మా దగ్గర ఉంది. రేపు మేము అనౌన్స్ కూడా చేస్తాం, మాకు అవకాశం ఇస్తే చెప్తాను. ఇప్పుడే చెప్తాను, రేపు ఎందుకో, రేపటిదాకా అవసరం లేదు. మా దగ్గర అది ఉంది, దానికి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ డెఫినెట్గా ఉంటుంది. మేము ఒక సమస్యని మేము హైలైట్ చేస్తున్నామంటే దాని సొల్యూషన్ కూడా మేము చూపించగలిగే సత్తా మాకుంది. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గనక అడిగితే, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మమ్మల్ని గనక మాతో సంప్రదిస్తే మేము డెఫినెట్గా 5 రోజుల్లో ఈ రాష్ట్రంలోని ఇసుక సంక్షోభాన్ని అరికట్టగలము, ఆ కొత్త విధానాన్ని మేము సూచించగలమని నేను చెప్తున్నాను. సమస్యలు ప్రస్తావిస్తూ సమస్య కోసం పోరాడుతున్న పార్టీగా జనసేన ఉంది. ఇంతమంది ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు మీరు ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు మీరు సూచనలు ఇవ్వకూడదండి? నేను చెప్తున్నది అదే. రేపు మా జరగబోయే లాంగ్ మార్చ్ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించటం, ప్రభుత్వానికి తెలియచెప్పటం, సొల్యూషన్స్ మేము డెఫినెట్గా మేము ఇస్తాము. ఆ సొల్యూషన్స్ మా దగ్గర ఉన్నాయి. అవి నేను చెప్తున్నాను. ఇప్పుడు న్యాచురల్గా మేము అపోజిషన్ పార్టీ కదా కాబట్టి మేము ఏ సొల్యూషన్స్ ఇచ్చినా మీరు అంటారు మా వెనక ఏదో శక్తుడిని నడిపిస్తుందని. మాతో కనుక సంప్రదిస్తే మేము డెఫినెట్గా వీటికి, ఈ సమస్యకే పరిష్కారం కూడా మేము సూచిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.